హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో మూసి ఉరకలెత్తుతోంది. ప్రవాహ ఉధృతికి పలుచోట్ల పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ చాదర్ఘాట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో వరద నీటిని అంతా కూడా మూసీలోకి వదులుతున్నారు అధికారులు. దీంతో మూసి పరవళ్లు తొక్కుతుందనే చెప్పొచ్చు. ఎగువన కురిసిన వర్షాల వరదల కారణంగా మూసీకి పెద్ద ఎత్తున వరద నీరు పోతడంతో బాపుఘాట్ నుంచి మొదలుకొని కింద ముసారంబాగ్ నాగోల్ వరకు మూసీ అంతా కూడా పరవళ్లు తొక్కుతుంది. ప్రతి చోట కూడా మూసీ మీద ఉన్నటువంటి వంతెనను ఆనుకొని ప్రవేశిస్తుంది. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ వద్ద ఉన్నాం. చాదర్ఘాట్ వద్ద చిన్న వంతెనలు తాకుతూ మూసీ ప్రవేశిస్తుంది. అంతేకాకుండా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ కాళీ మందిర్ కావచ్చు, కింద బస్తీలన్నీ కూడా ఆ నీట మునిగాయి. పరివాహక ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి వరద నీరంతా పోటెత్తడంతో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఇటు హైడ్రా కావచ్చు, పోలీసులు, ట్రాఫిక్ యంత్రాంగం అంతా కూడా చాదర్ఘాట్ నుంచి ముసారంబాగ్ వరకు ఎక్కడ ట్రాఫిక్ కావచ్చు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం మూసీ వద్ద ఉన్నటువంటి చాదర్ఘాట్ వంతెన ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుండడం, అదేవిధంగా పైన 11 గేట్లు ఎత్తి దాదాపు 4 అడుగుల మేర 11 గేట్లు ఎత్తి వరద నీరు అంతా కూడా దిగువకు వదలడంతో వరద నీరు ఉధృతి అనేది పెరిగింది. దీంతో ముసారంబాగ్ ఇక్కడ పురాణాపూల్ నుంచి జియాగూడ ప్రాంతం అంతా కూడా పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. అదేవిధంగా దిగువకు వస్తున్న కొద్దీ హైకోర్టు నుంచి ఇటు నయాపూల్ అదేవిధంగా ఇటు చాదర్ఘాట్కు వచ్చేసరికి వంతెనల లో లెవెల్ వంతెనలు ఉన్నాయి. అక్కడక్కడ పై వంతెనలు ఉన్నప్పటికీ పాతకాలం నాటి లో లెవెల్ వంతెనలను తాకుతూ ఈ మూసీ నది అనేది ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అక్కడ అప్రమత్తమైనటువంటి పోలీసులు సమీప ప్రజలను, వాహనదారులను అప్రమత్తం చేస్తూ మూసీ మీద ఉన్నటువంటి వంతెనల వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. అయితే వరద నీరు ఇంకా ఎగువ ప్రాంతంలో నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి దృష్ట్యా గంటకొక గేట్ ఎత్తుతున్నటువంటి క్రమంలో హిమాయత్ సాగర్ నుంచి వరద ఉధృతి అనేది మూసీలోకి క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ రాత్రికి కానీ ఇంకా ఎగువన భారీ వర్షాలు కురిసినట్లయితే వరద నీరు ఇంకా మరింత పెద్ద ఎత్తున మూసీ నుంచి ప్రవహిస్తున్నటువంటి దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్ల ఇటు పురాణాపూల్ కావచ్చు, జియాగూడ, అదేవిధంగా చాదర్ఘాట్, ముసారంబాగ్ వద్ద పరివాహక ప్రాంతాలని ఆనుకొని మూసీ నది ప్రవహిస్తున్నటువంటి దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా ఉండేందుకు ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా స్థానిక పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తుంది. నదిలోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలను ఇటు పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది అంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఇటు హిమాయత్ సాగర్ నుంచి ఇటు మూసీ నది వెంట మొత్తం అంతా కూడా వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసీ నది నుంచి అటు పాత కొత్త నగరాలను కలుపుతూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్కడక్కడ రిటర్నింగ్ వాల్స్ అంటే కొంత ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొంతమంది రిటర్నింగ్ వాల్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. హైకోర్టు వద్ద కావచ్చు, కొన్ని చోట్ల ఇటు రిటర్నింగ్ వాల్ కూడా ఈ వరద ప్రవాహానికి దెబ్బతినడంతో ఆ నీరంతా కూడా పైభాగం పరివాహక ప్రాంతాలని ముంచెత్తుతుంది. సో ప్రస్తుతం చాదర్ఘాట్ వద్ద అయితే వరద నీరంతా కూడా మూసీలోని వరద నీరు చాదర్ఘాట్ చిన్న వంతెనను తాకుతూ ప్రవహిస్తుండగా పక్కనున్నటువంటి బస్తీలను కూడా ముంచెత్తింది. ఆ ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ వరద ఉధృతి రాత్రి కనుక ఎగువన భారీ వర్షాలు కురిసినట్లయితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా చిన్న వంతెన మీద రాకపోకలు కూడా నిలిపివేయాల్సిన సందర్భం ఏర్పడుతుందని పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే చాదర్ఘాట్ వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుండగా రాకపోకలు అయితే నెమ్మదిగా కొనసాగుతున్నాయి. మరోవైపు ముసారంబాగ్ వద్ద మాత్రం వంతెన నిర్మాణం సరిగా లేకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా వాహనదారులకు సూచిస్తున్నారు. దీంతో ఈ ముసారంబాగ్ వద్ద వంతెనను పైనుంచి వరద నీరు అయితే ప్రవహిస్తుంది. సో నాగోల్ వరకు కూడా ఈ మూసీలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి క్రమంలో పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పుడు రాత్రంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వరద కనుక పెరిగినట్లయితే వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే 11 గేట్ల ద్వారా హిమాయత్ సాగర్ నుంచి వరద నీరు మూసీలోకి వదలడం జరిగింది. దీంతో పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు అయితే మూసీలో ప్రవహిస్తుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఓటు స్టూడియో.